సినిమా ఆ మూట దేనికి కట్టారా ఏంటది అది అసలు? అమ్మవారి పొడివి అమ్మవారికా? ఏ అమ్మవారికి? అన్నపూర్ణమ్మ కాశీలో. కాశీలో అన్నపూర్ణమ్మ వారికి వడిబియ్యం. వడిబియ్యం వడిబియ్యం సాధారణంగా మనము ఆషాఢ మాసంలో ఊర్లోని అమ్మవార్లకి ఇస్తాము వడిబియ్యం. కానీ ఇక్కడ ఆల్రెడీ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కాశీలో. ఎప్పటి నుంచో కోరుకున్నాను అమ్మవారికి వడిబియ్యం అవ్వాలి కాశీలో అన్నపూర్ణమ్మ కన్నా. ఈ రోజు ఆ కోరిక నెరవేరుతుంది. నాకు పూర్తిగా తెలీదు, నాకు తెలిసినంతలో అమ్మవారికి వడిబియ్యం అంతా కూడా పెట్టి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాను. ఇప్పుడైతే కాశీ అన్నపూర్ణమ్మ టెంపుల్లో అయితే ఉన్నాను. అమ్మవారికి ఇచ్చేసి వచ్చి మళ్ళీ మీకు చెప్తాను. ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ముందు వీడియో క్లిప్పింగ్ మీరు అందరూ చూసే ఉంటారు. ఇదివరకు ఈ వీడియో క్లిప్పింగ్ని నేను ఇన్స్టాలో పోస్ట్ చేశానండి. ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అన్నపూర్ణదేవికి ఒడిబియ్యం అన్నారు కదక్క, అసలు ఆ ఒడిబియ్యంలో మీరు ఏమేమి వేశారు, మీరు ఎలా ఇచ్చారు, నిజంగానే అసలు అన్నపూర్ణమ్మ గుడిలోని ఒడిబియ్యం ఇవ్వాలా, ఎవరిస్తే మంచిది, ఇలా ఎన్ని ప్రశ్నలు వచ్చాయోనండి. చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లైస్ ఇస్తూ అసలు కాశీలోని అన్నపూర్ణమ్మకి ఒడిబియ్యం ఏ విధంగా ఇవ్వాలి, ఒడిబియ్యంలో ఏ ఏ ద్రవ్యాలు ముఖ్యంగా వేయాలి, అసలు ఒడిబియ్యం కాశీలో అన్నపూర్ణమ్మ గుడిలో ఇస్తే మనకి ఎటువంటి ఫలితం అనేది దొరుకుతుంది అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు యూట్యూబ్లో మరి ఎంతమంది షేర్ చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నాకైతే దొరకలేదండి. అట్లీస్ట్ నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ కూడా యూజ్ అవుతుందని ఒకే ఒక కారణంతో నేను ఈ వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను. అంతే తప్ప కానీ అక్కడ నేను కాశీలో ఏదో వీడియోస్ చేయాలి, వాటి వల్ల నాకు ఏమైనా బెనిఫిట్స్ రావాలనే ఉద్దేశం ఏ మాత్రం కూడా లేదండి. తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఒకే ఒక కారణం, అంతకుమించి మరోలా ఏమనుకోకండి. ఇకపోతే కాశీలోని అన్నపూర్ణమ్మకి వడిబియ్యం ఎలా ఇవ్వాలి? సాధారణంగా మాకు వైజాగ్ సైడు వడిబియ్యం అనేది ఆనవాయితీ అంతగా లేదండి. తెలంగాణ సైడ్ అయితే అమ్మవార్లకి వడిబియ్యం ఇస్తారు. హైదరాబాద్ అటు సైడు అంటే నాకు తెలిసినంత వరకు, పూర్తిగా తెలియదు, నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అమ్మవారికి ఏదైనా ఊర్లు వెళ్ళే ముందు కానీ, పండగల పూట కానీ, ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా తెలంగాణ సైడు అమ్మవార్లకైతే ఒడిబియ్యం ఇస్తూ ఉంటారనమాట. కానీ మాకు వైజాగ్లో ఎలా అంటే ఆషాఢ మాసంలోని అమ్మవారికి పెసరపప్పు బియ్యం మాత్రం తీసుకెళ్ళి ఒక బెల్లం ముక్క పెట్టి ఇస్తామండి. అది మా ఫ్యామిలీలోని మేము ఫాలో అయ్యే ఆచారం అనమాట. అందరూ ఇలానే చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ ఎప్పుడైనా కూడా అమ్మవారికి ఒడిబియ్యం అనేది ఎవరైనా ఇవ్వచ్చండి. మనము ఇదొకటి మాత్రం మనకి ఆనవాయితీతో పనే లేదు, అస్సలు ఎవరైనా చేయొచ్చు. అమ్మకి ఇంకా మనం ఒడి నింపి ఇలా ఇచ్చామంటే అమ్మ యొక్క చల్లని చూపు మన మీద నిజంగా చాలా బాగుంటుందండి. అందుకు అమ్మవారికి ఎప్పుడు కూడా ఒడిబియ్యం ఇస్తే చాలా మంచిది, మనకు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మేము ఇలా చేయలేమని అనుకుంటే కనుక ఎప్పుడైనా కాశీ వెళ్ళేటప్పుడు అన్నపూర్ణమ్మకి వడిబియ్యం ఇవ్వండి. ఎంత మంచిదో అసలు నేను ఒక మాటలో కూడా దాన్ని చెప్పలేను. ఎంతో పెట్టి పుడితేనే అమ్మవారికి అక్కడికి వెళ్ళి మనం వడిబియ్యం ఇచ్చే భాగ్యం కలుగుతుందండి. పెట్టి పుట్టాలి, నిజంగా ఇది చెప్తున్నాను. 9 సార్లు వెళ్ళినప్పటికీ కూడా నేను 8 సార్లు ఏ ఒక్కరోజు కూడా చేయలేకపోయాను. నేను చేయలేకపోయాను అనే కంటే కూడా అమ్మవారు నాకు అనుమతి ఇవ్వలేదు అని నేను నమ్ముతాను. 9వసారి మాత్రం నా మనసుకి ఒక చిన్న ఆలోచన, అమ్మవారికి ఇలా ఒడిబియ్యం ఇవ్వాలి అని. నాతో పాటు వచ్చిన వ్యక్తికి చెప్పాను, ఇలా నేను ఇవ్వాలనుకుంటున్నాను అమ్మా, ఏం చేద్దామంటే, చేద్దామమ్మా, ఖచ్చితంగా ఇద్దాము, ఏమేమి ఇవ్వాలో కూడా నేను చెప్తాను, ఎలా ఇవ్వాలో కూడా నేను చెప్తాను, ఖచ్చితంగా నా చేతుల మీద మీతో అన్నీ చేయిస్తానమ్మా అని చెప్పి తనైతే మొత్తం నాకు లిస్ట్ ప్రిపేర్ చేసి అసలు ఒడిబియ్యం ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అన్నీ కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. అండ్ కట్ చేస్తే కాశీ వెళ్ళిన తర్వాత సోమవారం మహాశివరాత్రి రోజు మేము ఆరుద్ర నక్షత్రం రోజు అక్కడ అడుగు పెట్టాము.
వెళ్ళిన వెంటనే మణికర్ణిక ఘాట్ స్నానం చేసిన తర్వాత అపరాహ్న స్నానం, కాశీ విశ్వేశ్వరుడి యొక్క స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం అయితే ఇవ్వడం జరిగిందండి. కాశీ అన్నపూర్ణమ్మ టెంపుల్లోని అమ్మవారి ఎదురుగా కూర్చోవచ్చు, ఎవరైనా కూడా ఎదురుగా కూర్చొని చక్కగా ఒక బ్లౌజ్ పీస్ కొత్త తీసుకొని వెళ్ళండి. వీలైతే ఇక్కడ లిస్ట్ని కూడా నేను యాడ్ చేస్తాను, ఆ లిస్టు ప్రకారం మీరు పట్టుకొని వెళ్ళండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేస్తాను. పట్టుకొని వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం ఇవ్వండి. పసుపు, కుంకుమ, వక్కలు, పసుపు కొమ్ములు, ఎండు కొబ్బరి, బియ్యం, అమ్మవారికి తాంబూలం, డబ్బులు అంటే ఎంతో కొంత 21 రూపాయి, 101 రూపాయి, ఎంతో కొంత మీకు ఎంత కలిగితే అంత, అలా అన్నీ కూడా పెట్టి అమ్మవారికి సంపూర్ణంగా వడిబియ్యం కనుక ఇచ్చామనుకోండి, ఇంకా చెప్పలేను. ఇంకా అది నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు చెప్పలేనండి. ఏమన్నది కూడా నాకు మాటలు కూడా రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అని నేను అంటే మనకేదో కోట్లు వచ్చేస్తాయి లేకపోతే లక్షలు వచ్చి పడిపోతాయి అని నేను చెప్పను. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నపూర్ణమ్మ మనకి కడుపుకి ఆకలి అనేది లేకుండా చేస్తుందండి. కొన్ని సందర్భాల్లో మన దగ్గర చేతిలో ఎన్ని వేల రూపాయలు ఉన్నప్పటికీ కూడా తినడానికి తిండి దొరకదు కొన్ని సందర్భాల్లో. అలా లేకుండా అమ్మవారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేస్లో మనకి భోజనం దొరికేలా చేస్తారు. అది చాలు కదండి. నేను ఎప్పుడు అన్నపూర్ణమ్మ విగ్రహం పెట్టుకునేటప్పుడు కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. అలా మనకు ఉన్నంతలోని అన్నపూర్ణమ్మకు మాత్రం ఈసారి కాశీ వెళ్తే మాత్రం ఒడిబియ్యం ఇవ్వండి. చక్కగా అక్కడ ఉన్న లోపల పండితులు ఎవరైతే ఉంటారో వారు తీసుకుంటారు. మనకు కూడా మళ్ళీ ఇంత ఆ బియ్యం ఇస్తారు. మనం ఇచ్చిన ఒడిబియ్యం అందరికీ కూడా పంచిపెడతారండి. ఎన్ని వందల కుటుంబాల్లోకి వెళ్తాయో కదా ఒడిబియ్యం అంతా కూడా. ఎంత మంచిది కదా అలా ఇవ్వడం అనేది. ఈసారి ఎప్పుడు వెళ్ళినా కూడా కాశీలోని అన్నపూర్ణమ్మకు మాత్రం ఈ ఒడిబియ్యం అనేది ఇవ్వండి, చాలా మంచిది. ఈరోజు ఆ రోజు అని పెట్టుకోకండి, ఎవరు ఇవ్వాలనేది పెట్టుకోకండి, ఏమీ పెట్టుకోకండి. అలానే మనతో పాటు వచ్చిన వాళ్ళతో కూడా ఆ పని చేయించండి, మనకి ఇంకా పుణ్యం. ఎందుకో ఈ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే పెద్దగా నేను వీడియో అది ఏమీ షూట్ చేయలేదు. నాతో పాటు ఉండిన వాళ్ళు మాత్రమే ఆ వీడియోని షూట్ చేశారు. అదే మీకు నేను అందిస్తున్నాను. మీరు గమనించినట్లయితే వీడియో కూడా కొంచెం షేక్ అవుతుందండి. ఎందుకంటే నాతో పాటు ఉన్న వాళ్ళు ఒక 10 మందికైనా కూడా ఉపయోగపడుతుంది కదమ్మా. అందుకే మనము వీడియో అయితే చిన్నగా షూట్ చేసి అందరికీ చూపిద్దాము అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఇంకేమనలేదు. అందుకే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ మేము చేసే ఆ భక్తిలో మాత్రం అస్సలు లోపం లేదండి. వీడియో కోసం నిజంగా ప్రజెంట్ చేసినట్లయితే నేను ఇంకా బాగా ప్రజెంట్ చేద్దును. వీడియో కోసం చేసింది కాదు కాబట్టే ఇంత క్లమ్జీగా మీకు అనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం కాశీ వెళ్తే ఖచ్చితంగా అన్నపూర్ణమ్మకు మాత్రం వడిబియ్యం ఇవ్వండి. ఇంకా దాని నుండి వచ్చిన ఫలితాన్ని మాత్రం నేను అసలు ఇంకా చెప్పలేను. అది ఆ రోజైతే నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి తప్పు, కానీ ఇంకా నేను ఏమీ మాట్లాడలేకపోయాను. అది కూడా లాస్ట్లోనే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అమ్మ చెప్దామంటే ఇంకా చెప్పేసి వెంటనే ఆపేశాను. అండ్ అమ్మ యొక్క కరుణ ఎలా ఉందంటే నేను చాలా ఒక భయం పెట్టుకున్నాను లోపల. నేను ఇంత ఇలా చేస్తున్నాను కానీ అమ్మవారు అసలు లోపలికి అది తీసుకెళ్ళనిస్తారా, అమ్మవారి దగ్గర పెట్టిస్తారా, నాకు ఏం అర్థం కావట్లేదు అమ్మా అని చెప్పి అటువైపు అమ్మవారి ఎదురుగా కదా కూర్చున్నాను. అమ్మవారి వైపు చూడడం, దండం పెట్టుకోవడం, ఇటువైపు నేను ఇది చేస్తూ ఉండడం. అమ్మ అందరినీ చల్లగా చూడు, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అంతా కూడా దండం పెట్టుకుంటూ అన్నీ కూడా చెప్పుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దగ్గరికి వెళ్ళానండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి పంపించారు. లోపలికి పంపించిన తర్వాత అక్కడున్న ఎవరైతే మనకి ఉంటారో పంతులు గారు, ఆయన తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టారండి. ఎలా వడిబియ్యం తీసుకెళ్ళి నాకు ఎంత కళ్ళంటే నీళ్ళు ఆగట్లేదు ఒక పక్క నుండి. అసలు నేను ఏం చేశానమ్మా, ఎంత అదృష్టం చేసుకున్నాను, ఎంత భాగ్యం కదా అసలు నాకు. ఇప్పుడు నీకు ఇచ్చిన వడిబియ్యం ఎన్ని వందల కుటుంబాల దగ్గరికి వెళ్తుందో కదా. ఈ బియ్యం అంతా కూడా ఎంత పుణ్యాన్ని ప్రసాదించావమ్మ తల్లి అని నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడైనా కూడా మనమే చేసేసుకోవాలి, మనమే చూసేసుకోవాలి, మనమే పుణ్యం సంపాదించాలని ఎప్పుడూ అనుకోవద్దు. మనతో పాటు ఉండే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్న రోజే అమ్మవారు మనల్ని చల్లగా చూస్తారు. అమెజాన్ వీడియో మనకి పెండింగ్ ఉండిపోయింది. సో అమెజాన్ వీడియోస్ని కూడా అమెజాన్ సేల్ గురించి కూడా మీ అందరికీ చెప్పేస్తాను.
ప్రెసెంట్ అమెజాన్ లో సేల్ నడుస్తుంది. సో మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి మంచి మంచి బ్రాండ్స్ మీద. మీరు ఏ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ సేల్ అయితే యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి. సో ఈ రోజు అయితే నేను మీకు కొన్ని బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను. ఈ బ్యాగ్స్ లో మీకు ఏమైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింక్స్ అన్ని కూడా ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి అండ్ సేల్ యూటిలైజ్ చేసుకోండి. నచ్చితే మాత్రమే, లేకపోతే లేదు. సో ఏమేమి తీసుకోండి ఏంటి అన్నిటి మీకు 1 by 1 చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అడిసా బ్రాండ్ నుండి ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో అడిసా బ్రాండ్ నుండి ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అడిసా బ్యాగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి, మంచి క్వాలిటీ ఉంటాయి. సో ఇలా చైన్ తో ఉన్న స్లింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా స్పేషియస్ గా ఉంటది అండ్ ఇది ఒకరు గిఫ్ట్ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను నేను. సో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేయాలి, అందుకే ఇవేం తీయట్లేదు. సో అడిసా బ్రాండ్ నుంచి చాలా బాగుంటది. మెయిన్ గా జీన్స్ వేసుకున్నప్పుడు అప్పుడు కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటది అనమాట. సో ఇది తీసుకున్నాను ఫస్ట్ అయితే. ఈ బ్యాగ్ నేను ఫాస్ట్ చూపించేస్తున్నాను, టైం అయిపోద్ది అని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసి ఎక్సోటిక్ బ్రాండ్ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ చాలా బాగుంది. సో అందుకని మళ్ళీ తీసుకోమని మీ అందరికి చెప్తున్నాను. ఇది నా దగ్గర ఉన్నదే చూపిస్తున్నాను అనమాట, కొత్తదని కాదు. చాలా బాగుంటది బ్యాగ్ వచ్చేసి, మంచి క్వాలిటీ అండి. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ నేను 2 years అయిపోతుంది అనుకుంటా, 1.5 year అయిపోతుంది. ఇంకా వాడుతున్నాను, అన్ని ఉంటాయి ఇందులోని. ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి పిస్తా గ్రీన్. ఇది ఎగ్జాటిక్ బ్రాండ్ నుంచి తీసుకున్నది, చాలా చాలా బాగుంటది. ఎగ్జాటిక్ బ్రాండ్ బ్యాగ్స్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తాయి అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా అడిసా బ్రాండ్ నుండి ఈ బ్యాగ్ తీసుకున్నానండి. ఇది ఇలా వస్తుంది, చాలా బాగుంది. హనీబీ అనుకుంటాను, ఏమో తెలియదు కానీ చాలా బాగుంది. ఇలాగ బ్యాగ్ సైడ్ ఇలా ఉంది, పిల్లలకి గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి. సో ఇలా ఉంటది అనమాట. పిల్లలకి ఏమైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి వాటికి ఇలా బొమ్మలు ఉంటే బాగా ఇష్టపడతారు కదా. అండ్ స్మూత్ గా ఉందన్నమాట. ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉండే. ఇక్కడ ఒక జిప్ వచ్చింది, జిప్ క్వాలిటీ అన్ని కూడా చాలా బాగున్నాయి. అడిసా బ్రాండ్ ఇంకా బ్యాగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటాయి. అన్ని కూడా 1000 బిలోనే ఉంటాయి, బట్ మంచి క్వాలిటీ ఉంటది అనమాట, చాలా బాగుంటది. సో అదొకటి తీసుకున్నాను. అండ్ జీనీ బ్రాండ్ నుండి ఈ బ్యాగ్ తీసుకున్నానండి, బ్యాగ్ ప్యాక్. ఇది ఒక పర్పస్ మీద తీసుకున్నాను, నాకు నెక్స్ట్ ఇది యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇది స్పెషల్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇది బ్యాగ్ ప్యాక్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కొక్కసారి క్యారీ చేయలేము కొన్ని ట్రావెలింగ్ చేసినప్పుడు. సో అలాగా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయలేము అనుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్ ప్యాక్స్ చాలా బాగుంటాయి. అండ్ జీనీ బ్రాండ్ అనేది చాలా మంచిదండి అండ్ సూపర్ ఉంటది, క్వాలిటీ అయితే చాలా బాగుంటది. ఇలా మనకు ఒక జిప్ వచ్చింది, జిప్ క్వాలిటీ కానీ లోపల క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగుంటది. ఇలా ఒక పార్టీషన్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక జిప్ వచ్చింది అనమాట. చెప్పిన జిప్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటది. ఇదే బ్రాండ్ది, ఇదిగోండి జీనీ బ్రాండ్. ఇదే బ్రాండ్ది నేను ఒక 5 years బ్యాక్ తీసుకున్నాను అండి. 2019లో 6 years బ్యాక్ తీసుకున్నాను. ఇప్పటికీ అలానే ఉంది చూడండి, రెండు చెక్కు చెదరలేదు. జస్ట్ జిప్పులే కొంచెం పట్టేసే 6 years అవుతుంది. ఇది కూడా ఒక్కసారి మనము జిప్పులు కనుక ఒక్కసారి సెట్ చేయించేసుకుంటే సో ఎక్కడ ఒక చిన్న చెక్కు చెదరలేదు, అంత బాగుంటుంది. సేమ్ బ్రాండ్ నుండి ఈ బ్యాగ్ తీసుకున్నాను. క్లాత్ క్వాలిటీ అన్ని కూడా సూపర్ ఉన్నాయి అనమాట. సో బ్యాక్ ప్యాక్స్ కి ఇష్టపడిన వాళ్ళు అండ్ ఏదైనా ట్రావెలింగ్ చేసినప్పుడు బ్యాక్ ప్యాక్ మనకి యూజ్ అవుద్ది అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో టోటల్ గా నేను ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. మీకు ఇందులో ఏం నచ్చినా డిస్క్రిప్షన్ లోని లింక్స్ అన్ని కూడా ఇస్తాను, చెక్ చేయండి.